గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఆయన గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఖాతాలో నిధులు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వ గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూరంపల్లి గ్రామానికి ఇప్పటివరకు 2,16,00,000 విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, అదనంగా మరో 55 లక్షల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో గత రెండేళ్లలో 9,600కు పైగా ప్రజా సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. అయితే గ్రామంలో అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచాయతీ ఖాతాలో సుమారు 1.30 కోట్లు ఉన్నప్పటికీ డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు వంటి కనీస పనులు కూడా జరగడం లేదని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాములు సంచరించే స్థాయిలో అపరిశుభ్ర పరిస్థితులు ఉండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అధికారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన యార్లగడ్డ ప్రత్యేక అధికారి, ఈఓ పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే మెమోలు, బదిలీలు కూడా చేయిస్తామని హెచ్చరించారు. సూరంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నామని డోర్ టు డోర్ తిరగడానికి జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు, అలాగే స్థానిక జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, మా మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, ఈ గ్రామ నాయకులందరూ పార్టిసిపేట్ చేయటం, ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా 2,16,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇప్పుడు కేటాయించి ఒక 58 లక్షలు, 73 లక్షలు సీసీ డ్రైన్లకు ఇచ్చాం. అలాగే పంచాయతీ నుంచి కూడా 35 లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఏ గ్రామం వచ్చినా ఏదో పని చేయకుండా వెళ్ళాం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా, నేను ఏ గ్రామం అయినా సుపరిపాలన, తొలిగడుగు, గూడూరు తిరిగినా, ఏదన్నా ప్రజాహిత కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ ఊరు వచ్చినా మండలం నిధుల నుంచి, పంచాయతీ నిధుల నుంచి కలిపైనా అప్పటికప్పుడే రోడ్లు చిన్న చిన్న 20 మీటర్లు, 50 మీటర్లు, 70 మీటర్లు ఉన్నా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, కచ్చా డ్రైన్లు 84 పంచాయతీలో కొట్టమన్నా డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గంలో 9,600 అర్జీలు పరిష్కారం చేశారంటే గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేయబట్టే ఇది సాధ్యమైంది. అలాగే గన్నవరం ఎంఆర్ఓ అయితే 60 ఎకరాలని వెనక్కి తీసుకున్నాం. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయితే బాబులపాడు ఎంఆర్ఓ దాదాపు 39 ఎకరాలు తీసుకున్నాడు. అలాగే గన్నవరంలో 40-50 ఏళ్ల నుంచి ఆక్రమణకు గురైంచాట వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 400 పైబడి. బాబులపాడులో ఇస్తున్నాం. కొత్తపల్లి గ్రామం, ఒక్క గ్రామంలో 200 పట్టాలు రెడీ చేపిస్తున్నాం. అలాగే ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకి ఎలా పనిచేస్తామని జవాబుదారీగా ఉంటున్న లక్ష్యంలో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేసింది, సంక్షేమం ఏం చేసింది, పేపర్తో పాటు, పాంపిడితో పాటు ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేనేం చేశానని ఇవ్వటం జరిగింది. అలాగే సూరంపల్లి గ్రామానికి ప్రపోజల్ గా ఇంకో 55 లక్షలు కూడా కేటాయించా. రాబోయే కాలంలో సూరంపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో డెఫినెట్ గా 617 ఓట్ల మెజారిటీ, గతంలో తెలుగుదేశం పార్టీకి 617 వచ్చింది, 617 మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామస్తులు స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఉంటే, ఈ గ్రామంలో పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను చాలా గ్రామాలు తిరిగా, ఇది 11వ గ్రామం డోర్ టు డోర్ 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం తీసుకున్నారు. ఏ గ్రామం వెళ్ళినా అరాకొరా సమస్య చెప్పిన పరిస్థితి. మాకు పెన్షన్ రావట్లేదు బాబు, విడో పెన్షన్ రావట్లేదని, ఇళ్ల స్థలాల సమస్య ఉందని చెప్పిన పరిస్థితి. కానీ ఈ గ్రామం అంతా, ఈ గ్రామంలో అధికారులు మంచి చేస్తే అధికారులను అభినందిస్తా. అలాగే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు, స్పెషల్ ఆఫీసర్కి బాధ్యత లేదు, ఈఓకి అసలు కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ, కనీస ఇంగిత జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేయగలిగేది. అధికారులు ఇలా అంటాం నాకు కూడా బాధాకరమే. ఈ నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతంగా రూపొందించవచ్చునని చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల
హ్యాండ్బుక్ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టిక్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు కార్యశాలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష మాట్లాడుతూ జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికకు ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుగ్గా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన 2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్ మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దుష్ప్రచారమేనని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను మోసం చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని, ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. 5 సంవత్సరాల పాటు 2019-24 మధ్య డిఎస్సి పేరుతో కొన్ని లక్షల మందిని దగా చేసినటువంటి గొడ్డలి పార్టీ, ఇదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు, అదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఊరించి చివరి దాకా కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఎస్సి ద్వారా లక్షల మందిని నిలువున ముంచినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి డిఎస్సి నిర్వహించి మరి దాదాపు 15,941 మందికి ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన వీరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున హైకోర్టు సాక్షిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ హైకోర్టు సాక్షిగా మళ్ళీ ఒకసారి బట్టబయలైనటువంటి పరిస్థితి. కేవలం కడుపు మంట, నేను ఇన్ని లక్షల మందిని దగా చేస్తే వీళ్ళు న్యాయం చేస్తారా? నేను యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేస్తే వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతారా? నిరుద్యోగ యువతకి నేను గంజాయి, మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ నా జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నొక కడుపు మంటతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున హైకోర్టు చీవాట్లతో మళ్ళీ ఒక్కసారి బట్టబయలైనటువంటి విషయాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నిన్న చాలా తీవ్రంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ డిఎస్సి పైన వీళ్ళు చేస్తున్నటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఏమీ లేని ఒక అంశంలో సిబిఐ దర్యాప్తు కావాలి, ఆ విచారణ కావాలి, ఈ విచారణ కావాలి అని ఎంతో కష్టపడి పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణులయ్యి ఈ రోజు ఉద్యోగాలు పొందినటువంటి వారికి మానసిక క్షోభని గురి చేస్తూ ఈ రోజున వారిని బాధ పెడుతున్నటువంటి గొడ్డలి పార్టీ. గుంటూరు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే ముస్తఫాపై తప్పుడు కేసులు నమోదు చేసి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. చిన్న వ్యాపార విధానాన్ని కిడ్నాప్, ఎక్స్టార్షన్, SC/ST చట్టం కింద కేసులుగా మార్చారని విమర్శించారు. ముస్తఫా కుటుంబ సభ్యులను కూడా వేధించారని, ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని, అరెస్టులు, తప్పుడు కేసులతో వైసీపీని భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నూజివీడు ప్రత్యేకంగా గుంటూరు నుంచి నేను, మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి పోతిన మహేష్ గారు, అదేవిధంగా డైమండ్ బాబు గారు, నిమ్మకాయల రాజనారాయణ గారు కలిసి ఇక్కడ ప్రత్యేకంగా రావటం జరిగింది. దానికి కారణం ఏంటంటే మహమ్మద్ ముస్తఫా గారు 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా చేసినటువంటి మైనారిటీకి చెందినటువంటి నాయకుడు. నా ఎడవైపు నుండి వారి కుమార్తె మొన్న కంటెస్ట్ చేసి ఓటమి పాలు కావడం జరిగింది. ప్రస్తుతం టౌన్ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఒక చిన్న వ్యాపార లావాదేవీ
అదేం పెద్ద నేరం కూడా కాదు నాకు తెలిసి. చిన్న వ్యాపార లావాదేవీ మీద పోలీసులు పెద్ద ఎత్తున కేసు కట్టారు. ముస్తఫా గారు వారు చెబుతున్న ప్రకారం కూడా ఆ క్రైమ్ జరిగినటువంటి, వారు చెబుతున్న క్రైమ్ జరుగుతున్న సందర్భంలో వారు లేరు. ఫోన్ లో మాత్రం వారితో మాట్లాడాను అని మాత్రమే ఫిర్యాదుదారు చెబితే ఆయన మీద కిడ్నాప్, ఎక్స్టార్షన్, SC/ST కేసు ఇవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత సహజంగానే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పాపం గుజరాత్ వెళ్ళిపోయాడు. పోలీసులు చేస్తుంటే గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు. ఇంకా తీసుకురాలా, పట్టుకుని బహుశా నిన్న అర్ధరాత్రి పట్టుకున్నట్టుగా మాకు సమాచారం. ఇంకా జర్నీలో ఉన్నారు, అంత దూరం వెళ్ళి పట్టుకొచ్చారు. ఇక్కడ నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ముస్తఫా గారు ఉగ్రవాది కాదు, మర్డర్లు చేయలేదు, ఇంతకు ముందు క్రిమినల్ చరిత్ర కూడా లేదు, ఒక వ్యాపారస్తుడు తరువాత రాజకీయ నాయకుడు అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద రాజకీయంగా కక్షగట్టి ఈ ప్రభుత్వం ఇలా చేయటం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మం కాదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, ఎంతగా హెరాస్ చేశారంటే, ఆయన అందుబాటులో లేకపోతే నూరి ఫాతిమా గారి ఇంటికి వెళ్లి ఇల్లుని చెక్ చేశారు. ఆ ఇల్లుని చెక్ చేయటమే కాదు, ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సుమారు 7-8 ఫ్లాట్లు చెక్ చేశారు. ఎప్పుడు చెక్ చేశారు? రాత్రి సమయంలో చెక్ చేశారు. అందరూ ముస్లింలే, ఘోషలో ఉంటారు కదా ముస్లింలు, అయినా కూడా రాత్రిపూట చెక్ చేశారు. ఇది నిజంగా అక్కడ ఉన్నాడని కాదు, ఒక హెరాస్ చేయడం కోసం, ఒక భయభ్రాంతులను క్రియేట్ చేయడం కోసం, అవసరమైతే గంజాయో హెరాయినో పెట్టి ఈ కేసు కూడా పెడదామనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. పుట్టినరోజు సందర్భంగా కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లిని, బంధువులను పాఠశాలలోకి అనుమతించలేదని, అనంతరం విద్యార్థిన్నే బయటకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తల్లి, స్థానికులు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ద్వారకా తిరుమలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లి, బంధువులు కేక్, కొత్త బట్టలతో పాఠశాలకు చేరుకున్నారు. అయితే వారిని పాఠశాల ఆవరణలోకి అనుమతించకుండా ప్రిన్సిపల్ అడ్డుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వరకు పాఠశాల గేటు వద్దే వేచి చూసిన తల్లికి, బంధువులకు చివరకు విద్యార్థినే బయటకు పంపించేశారని వారు తెలిపారు. పుట్టినరోజు కోసం తీసుకొచ్చిన కేక్, కొత్త బట్టలను చూపిస్తూ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. పుట్టినరోజు రోజే తమ కుమార్తెను ఈ విధంగా బయటకు పంపించడం బాధాకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరపాలక సంస్థ పన్నుల వసూలుపై చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా చూపాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయే సత్యబాబు డిమాండ్ చేశారు. 49వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన అవుట్ఫాల్ డ్రైన్ను తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు నగరానికి రావాల్సిన నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. 49వ డివిజన్ జోడిబొమ్మల వీధిలో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదకరంగా మారిన అవుట్ఫాల్ డ్రైన్ను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ, అవుట్ఫాల్ డ్రైన్ కుంగిపోవడంతో సమీపంలో ఇళ్లకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సమస్యపై మే నెలలో PGRSలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. డ్రైన్ పక్కనున్న రోడ్డు కూడా దెబ్బతినడంతో పాటు వాటర్ పైప్లైన్ లీకేజ్ అవ్వడంతో దీంతో మంచినీటిలో కాలువ నీరు కలిసే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పన్నులు, పెనాల్టీలు వసూలు చేయడంలో చూపుతున్న కఠిన వైఖరిని అభివృద్ధి పనుల విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. నగరానికి చట్టబద్ధంగా రావలసిన సుమారు 1000 కోట్ల రూపాయల గ్రాంట్లను కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు సాధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సిపిఎం డివిజన్ కార్యదర్శి బాలదుర్గారావు, నక్క చిన్నగురప్పతో పాటు స్థానికులు కోటేశ్వరరావు, దుర్గా, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పన్నులు వసూలు చేసే దాంట్లో చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, పాడైపోయిన కాలాలు బాగు చేయడంలోనూ, రోడ్లు బాగు చేయడంలోనూ, మరి పరిశుభ్రమైన మంచినీరు అందించడంలో చూపించడం లేదు.
మరి గత 4 నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ కుంగిపోయి కాలువలు ఆగిపోయి ఇల్లు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటే ఇంతవరకు కమిషనర్ గారికి చెప్పినా కానీ పట్టించుకోని పరిస్థితి. మరి గ్రీవెన్స్లో జరుగుతుంది. స్వయంగా కమిషనర్ గారికి దరఖాస్తులు ఇచ్చిన అధికారులు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఇంతవరకు ఆ పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే పరిస్థితి కనబడటం లేదు. పన్నులు వసూలు చేసే దాంట్లో మరి ఆలస్యం అయితే పెనాల్టీలు కట్టించుకుంటున్నారు, పంపులు కట్ చేస్తున్నారు, అడ్వాన్స్గా ముందుగానే 6 నెలల ముందుగానే ట్యాక్సులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి విజయవాడకు సంబంధించినటువంటి పనులు ఎందుకు చేయట్లా? అదేమనంటే కాంట్రాక్ట్లు ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. కాంట్రాక్ట్లు ఎందుకు ముందుకు రావట్లా? మా బిల్లులు బకాయిలు 300 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్ మాకు చెల్లించడం లేదని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఎందుకని చెల్లించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకు రావాల్సిన నిధులనేమో వాడేసుకుంటుంది. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయించాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో మొత్తం దారి మళ్లించేస్తుంది. విజయవాడ నగరం మొత్తాన్ని గాలి వదిలేసింది. అందులో భాగంగా మురుగునీళ్ళు వస్తాయన్నా పట్టించుకోవడంలా, మనుషులు చనిపోతున్నారన్నా పట్టించుకోవడంలా, మరి డ్రైనేజీ నిర్మాణం చేయమన్నా పట్టించుకోవడం లేదు, కలవట్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, రోడ్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, కొండ మీద రిటైనింగ్ వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాయి, పడిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారన్న పట్టించుకునే పరిస్థితులు ఈరోజు విజయవాడ నగరంలో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అడ్రస్లు లేరు, ఎంపీలు అప్పుడప్పుడు మొహం చూపించడం తప్ప ఈరోజు విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల్ని, అభివృద్ధి పనుల్ని పట్టించుకొని విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో మరి విజయవాడ ప్రజలందరూ ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరి మున్సిపల్ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేదానికి సిద్ధం అవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత 2-3 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. నాలో బాగలేదండి అంటే కమిషనర్ గారు సరే పంపిస్తాం, చూస్తాం, చేస్తాం అన్నారు. అయినా కానీ ఇంతవరకు అంతులేదు, ఏం లేదు. అదేమనంటే కాంట్రాక్ట్ రావట్లేదని అంటున్నారు. ఏఈ గారు మాట్లాడితే ఏది దేనికి సమాధానం ఏం జరగట్లేదు. రావట్లేదంటే వాళ్ళకి డబ్బులు సకాలంలో ఇస్తే ఎందుకు రారు, వాళ్ళకేమో రావట్లేదు, మేము ఏం చేయమని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.